ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యంలో ఒక ముఖ్యమైన ఆజ్ఞను చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే నిర్గమాకాండము 20:16. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ప్రియులారా, ఇది దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒకటి. ఇది చిన్న విషయంలాగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది చాలా గొప్ప విషయం. అబద్ధమనేది కేవలం ఒక మాట కాదు, అది ఒకరి జీవితాన్ని నాశనం చేసే శక్తి కలిగినది. అవును, ఇది నిజం. ఒక అబద్ధమైనా, ఒక తప్పు మాటైనా, ఒక తప్పుడు సాక్ష్యమైనా, ఇవన్నీ ఒక మనిషి గౌరవాన్ని, అతని పేరును, అతని జీవితాన్ని కూడా దెబ్బతీయగలవు. అందుకే దేవుడు స్పష్టంగా చెబుతున్నారు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం చాలాసార్లు చూస్తున్నామేమిటంటే ఇతరుల గురించి పూర్తి నిజం తెలుసుకోకుండా మాట్లాడటం. కొన్నిసార్లు గాసిప్ చేస్తాం, కొన్నిసార్లు విన్న మాటను నిజమని అనుకుంటాం, కొన్నిసార్లు కోపంలో అబద్ధం కూడా చెబుతాం. కానీ మనం దేవుని పిల్లలం కాబట్టి అలా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సత్యమైన దేవుడు. ఆయన సత్యాన్ని ప్రేమిస్తాడు. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన మాటలు ఒకరి హృదయాన్ని నిర్మించగలవు, అలాగే ఒకరి హృదయాన్ని బాధపెట్టగలవు కూడా. అందుకే మనం మాట్లాడే ముందు ఆలోచించాలి, ఈ మాట నిజమా? ఈ మాట అవసరమా? ఈ మాట ఎవరికైనా నొప్పి కలిగిస్తుందా? ఒకటి చెబుతాను, గుర్తుపెట్టుకోండి. సత్యం మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది, అబద్ధం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. అందుకే ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం రండి. ఏమిటంటే, నేను అబద్ధం మాట్లాడను, నేను ఎవరిమీద తప్పుడు మాటలు చెప్పను, నేను సత్యాన్ని ప్రేమించే జీవితం జీవిస్తాను. ఈ రోజు నుండి మనం అబద్ధం నుండి దూరంగా జీవిద్దాం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, దేవుడు నిన్ను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.